వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వెల్స్ వింటేజ్. ఇవాళ మనం మన హైదరాబాద్లో జరిగే అతిపెద్ద ఎగ్జిబిషన్ నుమాయిష్ 2025కి వెళ్తాం అనమాట. నేను నుమాయిష్ వీడియో లాస్ట్ ఇయర్ కూడా చేసిన అండ్ సేమ్ అలానే ఈ ఇయర్ కూడా చేస్తున్నాను అనమాట. సో నేను మొత్తం మీకోసం ఎక్స్ప్లోర్ చేసి ఒక వీడియోలా క్రియేట్ చేసి ఇక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూసేసి మీరు ప్రాపర్ అజెండా టు డూ లిస్ట్ ఒక క్లియర్ విజన్తో నుమాయిష్లోకి ఎంటర్ అయితే ప్రతి ఒక్కటి ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు అనమాట. సో లెట్స్ గో. డైరెక్ట్గా నేను అక్కడికి వెళ్ళినాక మిమ్మల్ని కలుస్తాను. బై గైస్. సో మేము ఇక్కడ ఎంటర్ అయింది ఆల్మోస్ట్ ఒక 6 PM అనుకుంటా. అప్పుడే డార్క్ అయిపోయింది. సో ఎంటర్ అవ్వగానే మనకు అన్ని బ్లాక్ మెటల్ జ్యువెలరీ ఎక్కువ దొరుకుతుంది. లోపలికి వెళ్ళినాక కొనడానికి నేను సజెస్ట్ చేయాలి, ఎందుకంటే బయటనే చాలా వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్ ఉంది. మీరు ఇప్పుడు మొత్తం వీడియోలో కూడా చూడవచ్చు. బ్లాక్ మెటల్ జ్యువెలరీ కలెక్షన్ చాలా తక్కువ ఉంది లోపల. సో ఎంట్రన్స్లోనే మీరు వెళ్ళేటప్పుడైనా వచ్చేటప్పుడైనా బ్లాక్ మెటల్ జ్యువెలరీ కొనుక్కొని వెళ్ళండి. అండ్ కలెక్షన్ కూడా చాలా బాగుంది. లైక్ మీరు ఇప్పుడు కొనుక్కుంటే నవరాత్రికి కూడా వాడుకోవచ్చు. మంచి పెద్ద పెద్ద ఝుమ్కాస్, మంచి కలెక్షన్ ఉండే. అండ్ ఈ మూన్ లైట్ కూడా అమ్ముతుండే అనమాట ఒక అంకుల్. నేను సడన్గా చూసేసరికి ఇదేంటి నేను ఎక్కడో చూసినట్టుంది అని అనుకున్నా. ఈసారి చాలా మంచి మంచి కలెక్షన్స్ వచ్చినాయి. లైక్ కొరియన్వి వచ్చినాయి, ఎస్థెటిక్ వచ్చినాయి. అండ్ లాస్ట్ ఇయర్ కంటే కొంచెం కలెక్షన్ ఈసారి కొంచెం బెటర్ అయింది అనిపించింది నాకు. సో ఇదే మన మెయిన్ గేట్ అనమాట. 50 రూపీస్ పర్ పర్సన్ టికెట్. మేమిద్దరం వెళ్ళాం కాబట్టి మా ఇద్దరికి కలిపి 100 అయింది. మేమైతే ఫస్ట్ లెఫ్ట్ నుంచి స్టార్ట్ చేసి ఎగ్జిట్ అవ్వడానికి రైట్ నుంచి వస్తాం. సో మొత్తం ఒక రౌండ్ ట్రిప్లా ఉంటుంది. సో మీకు ఎంటర్ అవ్వగానే ఫస్ట్ ఈ అమెరికన్ స్టాండర్డ్ క్రాకరీ అని కనిపిస్తుంది. దాని పక్కన ఉన్న షాప్లోనే స్కర్ట్స్ కనిపిస్తున్నాయి కదా అని చెప్పి వెళ్ళినా అనమాట. యాక్చువల్లీ ఇక్కడ స్కర్ట్స్ కలెక్షన్ చాలా బాగుండే. నాకు తెలిసి ఇది 300 ఏమో పడినట్టుంది ఒక్క స్కర్ట్. సో నేను ఈ ఫ్లోరల్ది కొనుక్కున్నాను అనమాట. అండ్ నుమాయిష్వి సపరేట్ నేను హాల్ వీడియో చేస్తాను. డీటెయిల్గా ఇక్కడ ఏం చెప్పట్లేదు, జస్ట్ ప్రైసెస్ పైన పైన చెప్తున్నాను. వీళ్ళు ఈ షాప్స్ ఏం చేసినారంటే లాస్ట్ ఇయర్ కొంచెమైనా నెగోషియేట్ చేసేలా, బార్గెన్ చేసేలా ఉండే. కానీ ఈసారి అయితే ఫిక్స్డ్ ప్రైస్ అని ఒక బోర్డు పెట్టుకొని కూర్చొని ఉన్నారు. సో కొంచెం బార్గెన్ చేయడం కష్టమైంది. అండ్ వాళ్ళ దగ్గర ఈ 150 రూపీస్కి షార్ట్ కుర్తీస్ ఉండే. కొనుక్కుందాం అనుకున్నా, కాకపోతే లైక్ 150 రూపీస్కి క్లాత్ కూడా అంతలా ఏం లేకుండే. మనం ఎక్స్పెక్ట్ కూడా చేయలేం 150కి. బట్ ఫైన్, లైక్ వాడవచ్చు. ఒక 10 టైమ్స్ అట్లా వేసుకొని వాడుకోవచ్చు. సో 150 రూపీస్ అనమాట ఈచ్ షార్ట్ కుర్తీ. దీని పక్కనే ఉన్న క్రాకరీ షాప్ అదే అమెరికన్ స్టాండర్డ్ క్రాకరీకి వెళ్ళి కొంచెం మీకు అట్లా కలెక్షన్ది ఒక గ్లిమ్స్ ఇద్దామని చెప్పి వెళ్ళినా అనమాట. సో ఇక్కడ అన్నీ ఉన్నాయి. లైక్ డిన్నర్కి సంబంధించిన, బ్రేక్ఫాస్ట్కి సంబంధించినవి అన్నీ ఉన్నాయి. నేను లాస్ట్ ఇయర్ కొన్నా కాబట్టి క్రాకరీ సెట్ మొత్తం ఈసారి కొనలేదన్నమాట. సో మీకు ఈజీగా 1700లో మీకు మొత్తం ఓ సెట్ వచ్చేస్తుంది. లైక్ 6 మెంబర్స్కి సరిపోయేది. 6 బౌల్స్, 6 ప్లేట్స్ అండ్ ఒక కర్రీ సర్వింగ్కి అండ్ ఒక రైస్కి. ఇవాళ వెళ్ళినప్పుడు ఏం కొనలేదు, కానీ నాకు ఈ బ్లూ ప్లేట్స్ చాలా నచ్చినాయి, చాలా ఎస్థెటిక్గా ఉండే. అండ్ దెన్ ఈ చిన్న చిన్న సాస్వి కూడా వచ్చినాయి ఈసారి. చిన్న సాస్వి మనం సాస్ వేసుకొని కెచప్ వేసుకోవడానికి వాడుకోవచ్చు. Emotional damage. అలానే బయటకు వచ్చి అట్లనే పోతూ ఉంటే సో 999కి మనకు అన్ని స్టోర్స్ కనిపిస్తాయి అనమాట. 999కి డ్రెస్ మెటీరియల్స్ దొరుకుతాయి. అవి సెమీ స్టిచ్డ్ ఉంటాయి. అవి మనం స్టిచ్ చేయించుకోవాలి లైక్ మన సైజ్ ప్రకారం. అండ్ దెన్ చిల్డ్రన్స్ హోజియరీ అని ఒక షాప్ ఉంది కదా, దాని కిందనే 700 రూపీస్కి మనకు మంచి పార్టీవేర్ అనార్కలీస్ దొరుకుతాయి. కలెక్షన్ కూడా చాలా బాగుండే, కాకపోతే ఫిక్స్డ్ ప్రైస్ అనమాట. ఆయన కొంచెం కూడా నెగోషియేట్ చేయలేదు. సో అదే షాప్ లోపలికి వెళ్ళినాక మనకు మొత్తం అమ్మాయిలకు సంబంధించిన ప్రతి ఒక్కటి, లైక్ మీ వెస్టర్న్ నుంచి ఇండో వెస్టర్న్ నుంచి ట్రెడిషనల్ వరకు మొత్తం అన్నీ ఉండే. అనార్కలీస్ ఉండే, కుర్తీ సెట్స్ ఉండే, క్వాడ్ సెట్స్ ఉండే, అండ్ టీ షర్ట్స్ ఉండే, షార్ట్ కుర్తీస్ కూడా ఉండే అనమాట. ఫ్యాబ్రిక్స్ కూడా చాలా బాగున్నాయి, కాకపోతే ప్రైసెస్ కొంచెం ఎక్కువ ఉంటాయి లోపలికి వెళ్తే. అండ్ టీ షర్ట్స్ అవి నాకు తెలిసి ఈజీగా 500 లోపల ఉంటాయి. నేను ప్రైసెస్ ఎక్కడ కనుక్కోలేదు వీళ్ళని. షాప్ లోపలికి వెళ్ళినాక మీకు ఒక రఫ్ ఫిగర్ చెప్తున్నా అంతే. ఈ షర్ట్స్ అక్కడ హ్యాంగ్ చేసే ఉండే దాని పక్కకి. మీరు పక్కన చూసినట్టయితే కనిపిస్తుంది కదా ట్యాగ్ 350 అని చెప్పి. సో ఇవి 350 రేంజ్. చాలా సాఫ్ట్ మెటీరియల్ ఉండే అనమాట ఈ షర్ట్ది. కొనుక్కుందాం అనుకుంటే, కాకపోతే అది నా సైజ్ కాదు.
ఇప్పటివరకు మీరు చూసిన క్లిప్పింగ్స్ మొత్తం మీరు లెఫ్ట్ సైడ్లో ఎంటర్ అవ్వగానే ఉన్న లేన్ క్లిప్పింగ్స్ అనమాట. సో ఇట్లా మొత్తం ఎండింగ్కి వచ్చేసరికి మీకు ఇంకో గేట్ కనిపిస్తుంది, గేట్ నెంబర్ 3. ఇది కూడా ఎంట్రన్స్ అనమాట. సో దాని పక్కకే నేషనల్ గ్లాస్వేర్ అని ఒక షాప్ ఉంటుంది. అది నా ఫేవరెట్ లేన్, ఎందుకంటే లాస్ట్ ఇయర్ నేను ఫుల్ షాపింగ్ చేసిన ఆ గల్లీలో, అండ్ కలెక్షన్ కూడా చాలా బాగుంటుంది. ఈ నేషనల్ గ్లాస్వేర్ షాప్లో మీకు ఒక 50 రూపీస్ నుంచి స్టార్ట్ చేసి ఎన్నో థౌజండ్స్ వరకు ప్రోడక్ట్స్ ఉన్నాయి అనమాట. లైక్ థౌజండ్స్లోకి వెళ్ళే ప్రోడక్ట్స్ ఉన్నాయి. సో క్రాకరీ ఉంది, అట్ ద సేమ్ టైం మన డెకరేటివ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. ఒక కస్టమర్ అడగడం నేను చూసినాను, ఒక డెకరేటివ్ ఐటమ్ని 7,000 కోట్ చేసినాడు. అంటే మీరు ఒక ఇంటిని ఒక టచ్ ఇవ్వాలనుకుంటే వెళ్ళి కొనుక్కోవచ్చు. సో దాని పక్క షాప్లోనే మనకి కొత్తగా ఇంకో షాప్ ఓపెన్ అయింది. ఇది లాస్ట్ ఇయర్ లేకుండే. సో మొత్తం అన్నీ ఎస్థెటిక్గా లైక్ చాలా పాప్ ఆఫ్ కలర్ మీ ఇంటికి యాడ్ చేద్దాం అనుకుంటే ఈ షాప్ పక్కా విజిట్ చేయండి, ఎందుకంటే చాలా మంచి మంచి ఐటమ్స్ ఉన్నాయి. నేను ఇక్కడ వాజ్ కొన్నా అండ్ హ్యాండ్ వాష్ది ఒక డిస్పెన్సర్ కొన్నా. సో మీరు కలెక్షన్ చూస్తున్నట్టయితే చాలా వింటేజ్ లుకింగ్ అండ్ ఆల్సో అట్ ద సేమ్ టైం ఎస్థెటిక్గా ప్లీజింగ్ ఉన్నాయి కదా. సో నాకు కూడా ఈ షాప్ పర్సనల్గా ఫేవరెట్ అని చెప్తాను. సో దీని పక్కన ఉన్న షాప్లోనే మనకు రగ్స్ అమ్ముతుండే అనమాట. రగ్స్ కూడా చాలా ఎస్థెటిక్గా వచ్చినాయి ఈసారి లాస్ట్ ఇయర్కి కంపారేటివ్. సో ఈ లేన్లో మనకి రగ్స్ అండ్ డైనింగ్కి సంబంధించినవి అండ్ వుడెన్ ఎస్థెటిక్స్లో చాలా షాప్స్ ఉన్నాయి. నేను ఏదైతే షాప్ పర్సనల్గా విజిట్ చేసి నాకు నచ్చిందో నేను ఆ షాప్స్ని మాత్రం డీటెయిల్గా కవర్ చేసిన, మిగిలినవి మీకు పైన చూపిస్తున్నాను అనమాట. సో ఈ షాప్లో మనకు డైనింగ్ టేబుల్ పైన వేసే రన్నర్స్ అండ్ ప్లేట్స్ కింద పెట్టుకునే మ్యాట్స్ ఉంటాయి కదా, అవి చాలా మంచి కలెక్షన్ ఉండే. సో డెఫినెట్గా ఈ లేన్లో ఉన్న ఈ షాప్ని చెక్అవుట్ చేయండి. ఆ లేన్లో నుంచి బయటకు వచ్చి లెఫ్ట్కి కొడితే మొత్తం అన్ని చికెన్ కర్రీ కుర్తీస్, జుత్తీస్ ఇవన్నీ దొరుకుతాయి అనమాట. అంటే మొత్తం మన డేసీ ఇండియన్ వైబ్స్ వస్తాయి. సో ఇక్కడ అన్ని బ్లాంకెట్స్ కూడా దొరుకుతున్నాయి అండ్ మెన్స్కి చాలా తక్కువ స్టాల్స్ ఉన్నాయి, అందులో ఒక స్టాల్ ఇది. సో ఇది మొత్తం చికెన్ కర్రీ కుర్తీస్ లేనమాట. ప్రతి ఒక్క షాప్ ఎక్కడ చూసినా కూడా ప్రతి దగ్గర చికెన్ కర్రీ కుర్తీసే ఉంటాయి. ఆ లేన్ ఎంటర్ అయ్యి మనం లెఫ్ట్ తీసుకుంటే అక్కడ ఈ హ్యాండ్లూమ్ శారీస్ దొరుకుతాయి అన్నమాట.
మీరు అలానే స్ట్రైట్ వెళ్తుంటే అక్కడ కొన్ని షాప్స్ ఇంకా ఓపెన్ అవ్వలేదు. సో మేబీ ఇంకా కొన్ని డేస్ అయినాక ఓపెన్ అవుతుండొచ్చు. సో ఇదే లేన్లో మీరు చూసినట్టయితే మీ లెఫ్ట్ సైడ్కి ఒక షాప్ కనిపిస్తుంది. ఈ క్యూట్ కొరియన్ ఎస్థెటిక్స్లో ఉన్న మీ క్లచర్స్ ఉన్నాయి, అండ్ హెడ్ బ్యాండ్స్ ఉన్నాయి, రిబ్బన్స్ ఉన్నాయి, కిడ్స్కి చాలా మంచి హెయిర్ బ్యాండ్స్ కూడా ఉన్నాయి. అండ్ సాయి పల్లవి రీసెంట్గా వాళ్ళ చెల్లె పెళ్ళిలో వేసుకున్న క్లిప్ కూడా బాగా ట్రెండ్ అవుతుంది కదా, అది కూడా ఉందన్నమాట. దాని పక్కనే ఒక షాప్ ఉంది, షేర్ ఇండల్జెన్స్ అని. అక్కడ డెజర్ట్స్ చాలా ఐ ప్లీజింగ్ అనిపించింది అని చెప్పి నేను చాక్లెట్ మూస్ ట్రై చేసిన అనమాట. 130 రూపీస్ పడింది ఒకటి. చాలా మౌత్ ఫిల్లింగ్గా క్రీమీగా చాలా బాగుండే. ఈ ప్లేస్ మాత్రం పక్కా వెళ్ళి తినండి. ఐ వుడ్ డెఫినెట్లీ రికమెండ్ దిస్ ప్లేస్. ఇక్కడ చీజ్ కేక్స్ కూడా ఉన్నాయి, కోల్డ్ కాఫీస్ కూడా ఉన్నాయి అనమాట. దాని పక్కనే నీలోఫర్ ఉండే, సర్లే ఏంటో నీలోఫర్లే అని చెప్పి అట్లానే పాస్ చేస్తుంటే ఈయనకు అనిపిస్తున్నారు అనమాట, నీలోఫర్ ఓనర్. నేను హాయ్ చెప్పమంటే మీకోసం హాయ్ చెప్పినారు. చాలా మంచి డౌన్ టు ద ఎర్త్ పర్సన్ అనిపించినాడు. అంటే కెమెరా బిహైండ్ కూడా ఒకసారి నేను హాయ్ చెప్తే చెప్పినారనమాట. సో నీలోఫర్ లెఫ్ట్ గల్లీలోకి వెళ్తూ ఉంటే మనకి మొత్తం ఫుడ్ స్టాల్ కనిపిస్తుంది. నేను ఇక్కడ చోలే భటూరే ట్రై చేసిన. టేస్ట్ చాలా బాగుండే, కాకపోతే ప్రైసెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. నేను ఇదైతే చెప్తాను, లైక్ మీరు 100-150 పెడితే మీకు ఒక చోలే భటూరే, ఒక పావు బజ్జీ, లేకపోతే 3 మిర్చీలు అట్లా ఇస్తున్నారు. లైక్ మీకు ఈ 3 మిర్చీస్ అనేది బయట మీకు 35 రూపీస్కి దొరికేది, ఇక్కడ మీకు 100 రూపీస్ దొరుకుతున్నాయి. జస్ట్ ఎందుకు ఇంత ప్రైస్ అని అంటే మిర్చీస్ కొంచెం పెద్దగా ఉన్నాయి, అది ఇది అని చెప్తున్నారు. నేను ఈ ప్లేస్లో ఫుడ్ తినడం నేను రికమెండ్ చేయను, బట్ చోలే భటూరే ఫర్ సమ్ ఎక్స్టెంట్ ట్రై చేయొచ్చు, ఎందుకంటే చాలా పెద్దగా అండ్ కొంచెం ఫిల్లింగ్గానే ఉంటుంది, లైక్ కడుపు నిండుతుంది కొంచెమైనా. కాకపోతే ఇట్స్ 150 రూపీస్ గైస్. సో దాని పక్కనే సాహిల్ లెదర్స్ అని నేను ఒక 2 years బ్యాక్ దివ్య వ్లాగ్స్లో చూసినాను అనమాట. ఇక్కడ కలెక్షన్ బాగుంటుంది, బ్యాగ్స్ బాగుంటాయి అని చెప్పి. నేను లాస్ట్ ఇయర్ కూడా చూసినాను, కాకపోతే నేను ఇక్కడికి వెళ్ళలేదు. కానీ ఈసారి వెళ్ళి ప్రైసెస్ ఎట్లా ఉన్నాయో కనుక్కుందామని చెప్పి వెళ్ళాను అనమాట. ఒక చిన్న స్లింగ్ బ్యాగ్ అడిగితే దాని ప్రైస్ 1200 అని చెప్పినాడు. లైక్ ఈ చిన్న స్లింగ్ బ్యాగ్ 1200 ఎందుకు అని అడిగితే, మేడం మంచి క్వాలిటీ ఉంది అని చెప్పినాడు. యా ఆఫ్ కోర్స్ క్వాలిటీ చాలా బాగుంది, క్వాలిటీకి అయితే మనీ పెట్టవచ్చు. కాకపోతే ఇప్పుడు మనము కొంచెం బడ్జెట్లో షాపింగ్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఈ ప్లేస్ నేను వద్దనే అంటాను. బికాజ్ మీకు ఇలాంటి క్వాలిటీ బ్యాగ్స్ మీకు 300-400లో కూడా బయట దొరికేస్తాయి. అండ్ ఆఫ్ కోర్స్ బ్యాగ్ డిజైన్ చాలా బాగుండే, నాట్ గోనా లైక్. కాకపోతే డిజైనర్ బ్యాగ్ కాదు కాబట్టి నాకు అంత పెట్టబుద్ధి కావాలి. లాస్ట్లో నెగోషియేట్ చేసి 900 అన్నాడు, బట్ నేను తీసుకోకుండా అట్లనే వాకౌట్ చేసి వచ్చేసిన అనమాట. సో దాని పక్కకే స్ట్రైట్గా వెళ్తూ ఉంటే ఇంకో షాప్ కూడా ఉంది, సేమ్ కేజీఎన్ బ్యాగ్స్ అని చెప్పి. అందులో కూడా బ్యాగ్స్ కొంచెం ఇట్లాంటి రేంజ్లోనే ఉన్నాయి, కాకపోతే మీకు 300-400 రేంజ్లో కూడా ఉన్నాయి. ఈ ప్రాడా డ్యూబ్ బ్యాగ్ అక్కడ ఉండే నేను చూసి లిటరల్గా షాక్ అయినాను. సారీ బట్ నేను దాని ప్రైస్ కనుక్కోలేదు. ఇక్కడ బ్యాగ్స్ 300-400-500 రేంజ్లో కూడా ఉన్నాయి. అండ్ ఈ కాలేజ్ బ్యాక్ ప్యాక్స్ నేను యాక్చువల్గా అమెజాన్లో చూసినాను, అండ్ కొన్ని వెబ్సైట్స్ యాడ్స్ వస్తుంటాయి కదా ఇన్స్టాగ్రామ్లో, అందులో చూసినాను అనమాట. ఆ బ్యాగ్స్ ఇక్కడ చూసేసరికి కొంచెం షాక్ అయినా. సో ప్రైస్ అడిగితే 550-650 అని చెప్పినారు. కొద్దిగా బార్గెన్ చేసే వాళ్ళు ఒప్పుకోవట్లేదు. సో ఈ ఒక్క బ్యాగ్ వచ్చేసి మొత్తం సెట్ ఉందన్నమాట. లైక్ మీకు టోట్ బ్యాగ్ ఉంది, పౌచ్ ఉంది, క్యారీ చేయడానికి ఎసెన్షియల్స్ బ్యాగ్ ఉంది, షూస్ బ్యాగ్ ఉంది, మొత్తం బ్యాగ్ సెట్ ఉంది. దీని ప్రైస్ నేను అడగలేదు, సారీ అగైన్. ఇప్పుడు నేను పట్టుకున్న బ్లాక్ బ్యాగ్ వచ్చేసి 650 కోట్ చేసినాడు అనమాట. 550 అడిగితే ఇవ్వలేదు. నేను వచ్చేసి ఆయన పిలిచి మళ్ళీ ఇస్తా అంటాడేమో అనుకున్నా, బట్ అడగలేదు. గైస్ మమ్మీది బార్గెనింగ్ వర్కౌట్ కాలేదు ఈసారి. ఈ బ్యాగ్ చాలా క్లాసీగా, ఎస్థెటిక్గా, వింటేజ్ ప్లీజింగ్ ఉంది కదా. సో దీని ప్రైస్ అడిగితే 1300 అని చెప్పినాడు. అట్లానే బటన్ పెట్టేసి మళ్ళీ అక్కడ పెట్టేసి బయటికి వచ్చేసినాం అనమాట.
పక్కనే చైనా బజార్ లాంటి ఒక షాప్ ఎంటర్ అయినట్టు ఒక ఫీలింగ్ వచ్చింది అనమాట. మీరు లోపలికి వాకౌట్ చేస్తుంటే అందరూ ఒక లైన్లో వెళ్ళుకుంటూ మొత్తం కలెక్షన్ చూసుకుంటూ అట్లా అట్లా బాస్కెట్లు వేసుకొని పోవడమే. మీరు ఎక్కడ ఆగేదే ఉండదు, ఎందుకంటే అక్కడ ప్లేస్ లేదు. సో ఇక్కడ మొత్తం అన్ని ఐటమ్స్ ఉన్నాయి. నేను చూసినంత వరకు అయితే మొత్తం లైక్ మీకు కొరియన్వి లాస్ట్లో నేను మీకు చూపిస్తాను. కొన్ని కొరియన్ వస్తువులు ఉన్నాయి అండ్ మన కిచెన్కి సంబంధించినవి చాలా చాలా వస్తువులు ఉన్నాయి. మనం పాతకాలంలో వాడేటివి ఉన్నాయి. లైక్ మొత్తం A to Z అని చెప్తా. చాలా బాగుండే కలెక్షన్ కూడా. అండ్ నేను కొన్ని అట్లా పికప్ చేసుకున్నాను. నేను చెప్పినట్టు మీకు అది హాల్ వీడియోలో చూపిస్తాను నేను అన్ని ప్రతిదీ డీటెయిల్గా. అండ్ ప్రైసెస్ కూడా చెప్తాను అన్నమాట అప్పుడే. Ordinásalo. షాప్ బయట రాగానే ఈ స్టెప్లర్ పిన్స్ లాగా ఏం చేస్తున్నాడు అబ్బా అని అనుకుంటే అది తీరా చూసరికి స్వింగ్ మెషిన్ అనమాట. సో దాని డీటెయిల్స్ నేను మొత్తం హాల్ వీడియోలో చెప్తాను ఏంటి అది అనేది. సో దాని ముంగటికి వచ్చేసరికి దుబాయ్ బుర్ఖానో షాప్ ఉంది. దాని ఆపోజిట్లో ఒక ఫ్యాన్సీ స్టోర్ ఉండే. సో మనం శారీ కట్టుకున్నాక పైనుంచి ఇట్లా కోట్లాగా వేసుకోవడానికి అనమాట. అవి నేను ఫస్ట్ టైం నుమైష్లో చూస్తున్నా, ఈసారి వచ్చింది అనమాట. అండ్ దాని పక్కకి హ్యాండ్లూమ్ ల్యాంప్స్ అమ్ముతుండే, డెకార్ ఐటమ్స్. ఒకవేళ మీరు ఇంటిని ఎస్థెటికల్గా ప్లీజింగ్ చేద్దాం అనుకుంటే వెళ్ళి ప్లీజ్ కొనుక్కోండి. నుమైష్లో చాలా మంచి కలెక్షన్స్ ఉన్నాయి. ఎందుకంటే మీరు ఆన్లైన్లో దొరుకుతాయి, అఫ్కోర్స్ దొరుకుతాయి, కాకపోతే ఇన్ పర్సన్ పోయి చూస్తే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. కాబట్టి మీరు అక్కడ వెళ్ళి చూసి బార్గెన్ చేసి కొనుక్కోండి. బార్గెన్ ఎంతవరకు చేసినాడో తెలియదు అయినా హ్యాండ్లూమ్ షాప్లో. నేను జస్ట్ చూసినాను అనమాట పైన కలెక్షన్. అండ్ దాని ఆపోజిట్లోనే ఎనీ ఐటమ్ 100 రూపీస్ అని ఒక షాప్ ఉండే. సో ఇక్కడ కొంచెం అట్లా క్లిప్పింగ్స్ తీసుకున్నాను అనమాట. సో దాని పక్కన నుంచే మన ఫేవరెట్ పార్ట్ ఆఫ్ నుమైష్ గేమ్స్ సెంటర్ మొత్తం అక్కడే కనిపిస్తుంది. సో మనం ఆల్మోస్ట్ కొంచెం ఎండ్కి వచ్చేసినట్టే. సో అక్కడ ఒక చాక్లెట్ ఫౌంటైన్ ఉండే అనమాట. ఆఫ్కోర్స్ నేను చాక్లెట్ ఫౌంటైన్ ఉంటే నేను చూసి ఆగలేను అనమాట. సో ఒక పీస్ తీసుకున్నా. 60 రూపీస్ చాలా ఎక్కువ అనిపించింది, బట్ స్టిల్ ఇట్స్ ఫైన్. సో నేను ఏ ఒక్క రైడ్ ఎక్కలేదు ఈసారి. యాక్చువల్గా ఈ రైడ్స్ ఎక్కాలంటే ఫ్రెండ్స్తో వెళ్ళాలి, లైక్ మొత్తం గ్రూప్ ఉండాలి. సో ఏదో ఒక రోజు చూసుకొని ప్లాన్ చేయాలి మీరు కూడా. కానీ ఫ్యామిలీతో కూడా ఎంజాయ్ చేయొచ్చు బాగా. కానీ మేము జస్ట్ ఇద్దరమే వెళ్ళాం కాబట్టి మేము ఏం ఎంజాయ్ చేయలేదు. ఇక్కడ టికెట్ ప్రైసెస్ కూడా నాకు ఏం తెలియదు, లైక్ ఏ స్లైడ్ది ఏంటి అనేది తెలియదు. కానీ ఈసారి ఇదేదో కొత్తగా వచ్చిందని చెప్పి దాన్ని ఫిల్మ్ చేసిన. అండ్ ఈ హెలికాప్టర్ రైడ్ నేను చిన్నప్పుడు బాగా ఎక్కుతుండే అనమాట. మా అమ్మ ఎక్కిస్తుండే. అప్పట్లో 30 రూపీస్ టికెట్ ఉండి ఇప్పుడు ఎంత అయిందో తెలియదు. సో దాని ఆపోజిట్లోనే మొత్తం డ్రై ఫ్రూట్స్కి సంబంధించిన ఏమి ఉంటుంది, అది మాకు సంబంధం లేదు కాబట్టి అక్కడ నుంచి సందులోంచి లెఫ్ట్లోకి వెళ్తే అది మొత్తం కొంచెం ఖాళీ గల్లీ అనమాట. సో లెఫ్ట్కి వెళ్ళి రైట్కి తిరిగి అక్కడ నుంచి మళ్ళీ లెఫ్ట్కి వెళ్తే ఈ పార్ట్ కనిపిస్తుంది. నేను లాస్ట్ ఇయర్ గేమ్ ఆడినా కదా బాస్కెట్బాల్ది. సో అది నేను ఈసారి కూడా ఆడదాం అనుకున్నా, బట్ ఎందుకులే అవసరమా అని అనిపించింది. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు పక్కా ఆడతాను. అండ్ అది షార్ట్ వీడియో చేసి చూపిస్తాను. సో గేమ్ సెంటర్స్ ఆడి కొంచెం ముంగడికి వెళ్తూ ఉంటే మీకు రైట్ సైడ్లో మళ్ళీ క్రాకరీ షాప్ కనిపిస్తుంది. నేను అక్కడ పైన వెళ్ళి కొంచెం కలెక్షన్ చూసినాను అనమాట. సో ఫుల్ జమ్కే షాపింగ్ చేసేసి లాస్ట్లో మీకు ఆకలి అవుతుంది కాబట్టి మొత్తం అన్ని ఫుడ్ స్టాల్స్ ఇక్కడ ఉంటాయి అన్నమాట. దోశ హౌస్, బ్రోస్టెడ్ చికెన్, వ్రాపెడ్, పిస్తా హౌస్, హలీం కూడా ఇక్కడే ఉంది. అండ్ మన
ఫేవరెట్ పొటాటో ట్విస్టర్ కూడా ఇక్కడ దొరుకుతుంది అనమాట. సో మనం షాపింగ్ చేసి అంటే మనం లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ చేసి రైట్ సైడ్కి వస్తే ఇదే అనమాట బెనిఫిట్. మొత్తం షాపింగ్ చేసేసుకొని ఇక్కడికి వచ్చి తినొచ్చు. సో అట్లనే స్ట్రైట్ వెళ్తూ ఉంటే మీకు లెఫ్ట్ సైడ్లో అన్ని కార్పెట్స్ కనిపిస్తాయి. పెద్ద పెద్ద కార్పెట్స్ నుంచి చిన్న మ్యాట్స్ వరకు కూడా ఉన్నాయి అనమాట ఈ లేన్లో. సో మీరు ఆ కార్పెట్ షాప్ నుంచి స్ట్రైట్కి వెళ్తే మీకు రైట్ సైడ్లో మొత్తం షూస్కి సంబంధించిన లైక్ ఫుట్వేర్కి సంబంధించిన లేన్ మొత్తం ఉంటుంది అనమాట. డెడికేటెడ్ లేన్ ఓన్లీ ఫర్ ఫుట్వేర్. సో మీరు వెళ్ళి మంచి ఎగ్జామ్కి షాపింగ్ చేసుకోవచ్చు. ఉమెన్స్కి కాదు మెన్స్కి కూడా ఇక్కడ కొంచెం కలెక్షన్ ఉంది. కొంచెమే లైక్ ఉమెన్స్కి ఆఫ్ కోర్స్ కొంచెం ఎక్కువ కలెక్షన్ కావాల్సి వస్తుంది కాబట్టి మెన్స్కి చాలా తక్కువ కలెక్షన్ పెట్టినారు అనమాట. సో నేను అదే లేన్లో వెళ్తుంటే ఈ షాప్ కనిపించింది. అక్కడ కొంచెం డ్యామేజ్ చేసేసిన అనమాట నా పాకెట్ని. అలానే స్ట్రైట్ వెళ్తుంటే ఇక్కడ మొత్తం యాక్సెసరీస్ లైక్ మీకు పర్ల్స్కి సంబంధించిన ఎక్కువ ఇక్కడ కనిపిస్తాయి. పర్ల్స్, రింగ్స్, చైన్స్ లాంటివి. సో ఈ లేన్ని కూడా మీరు కావాలంటే ఎక్స్ప్లోర్ చేయవచ్చు. సో నేను చెప్పిన కదా ఇప్పటికీ కొన్ని షాప్స్ ఓపెన్ అవ్వలేదు. చాలా తక్కువ షాప్స్ ఓపెన్ అవ్వలేదు. లైక్ ఒక 95% షాప్స్ ఓపెన్ అయిపోయి ఉంటాయి. ఒక 5% షాప్స్ అట్లా ఓపెన్ అవ్వలేదు అనమాట. సో అదనమాట మనం ఆల్మోస్ట్ ఎగ్జిట్ దగ్గరికి వచ్చేసినాము. లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళి రైట్ సైడ్కి వచ్చినాం అనమాట. సో నాకు కూడా ఆల్మోస్ట్ ఎగ్జిట్కి వచ్చినామని ఈ షాప్ని చూసి నాకు అర్థమైంది. ఇక్కడ మొత్తం క్లోత్స్ కలెక్షన్ చాలా బాగుండే. నేను లాస్ట్ ఇయర్ ఒక టైప్ ఆఫ్ ఫ్రాక్ తీసుకున్నాను కదా, అది మళ్ళీ ఇప్పుడు కనిపించింది. సో తీసుకున్నాను నేను ఈ ఇయర్ కూడా. అది హాల్ వీడియోలో చూపిస్తాను అనమాట నేను. ఇది మన ఎగ్జిట్ అండ్ వీఆర్ గోయింగ్. కమ్ టు అండ్ ఎండ్ ఆఫ్ దిస్ వీడియో. సో ఇక్కడ వరకు మీరు ఈ వీడియోని చూసినందుకు చాలా థ్యాంక్స్. అండ్ ఆల్సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే టైప్ yes in comment section. Also don't forget to like, share and subscribe. Bye bye guys, let's meet in our next video.